శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశం. ప్రాపంచిక ఉండని ముక్త స్థితి. 95. దాగుడు మూతలాటలో నిర్దేశించిన స్తంభాన్ని పట్టుకున్న ఆటగానికి ఆట ముగిసినట్లే ఇంకా అతడు స్వేచ్ఛగా తిరగవచ్చు. ఆటలో విజేత ఎవరు, ఓడేది ఎవరనే దానితో అతడికి సంబంధం ఉండదు. అదేవిధంగా భగవంతుని దర్శించిన వారికి ఏ అడ్డంకి ఉండదు. అతడు ఇంకా మాయాచెరలో ఉండనందున స్వేచ్ఛగా తిరుగుతాడు. నెంబర్ 96. పాలు నీళ్ళలో కలుస్తాయి, కానీ పాల నుండి తయారు చేయబడిన వెన్న నీటిలో కలవదు. ముక్తజీవుడు ప్రాపంచిక వ్యక్తులతో కలిసి ఉన్నా అతడిని ప్రాపంచికం అంటుకోదు. జై శ్రీరామకృష్ణ. 97. స్పర్శవేది స్పర్శతో బంగారంగా మారిన ఇనుమును ఏ చోట పెట్టినా, నేలలో పాతినా అది బంగారంగానే ఉంటుంది. అదేవిధంగా భగవద్ అనుభవం కలిగిన వ్యక్తి ఏ ప్రదేశంలో ఉన్నా అతడికి ఏ కలంకం అంటక ముక్త స్థితిలోనే ఉంటాడు. జై శ్రీరామకృష్ణ. 98. దైవాన్ని గ్రహించగలిగిన వారికి ప్రాపంచిక భోగాలు ఏమాత్రం రుచించవు. చక్కెరను రుచి చూసిన వారికి చెరుకు పిప్పి నచ్చుతుందా? దివ్య భవనాల్లో విలాసంగా నిద్రించేవానికి కటిక నేల మీద పడుకోవడం నచ్చుతుందా? అదేవిధంగా సచ్చిదానందాన్ని చెవి చూసిన వారికి ప్రాపంచిక భోగాలు తుచ్చంగా గోచరిస్తాయి. జై శ్రీరామకృష్ణ.